మెదక్ జిల్లాలో ఓటరు జాబితా రూపకల్పనలో అర్హులైన ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు ఒక వజ్రాయుధం లాంటిదన్నారు. ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం వద్ద నిర్వహించిన 2K రన్ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 25వ తేదీ నుంచి జూలై 24 వరకు BLOలు ఇంటింటికి వస్తారని, ప్రజలు సహకరించి ఓట్లను తనిఖీ చేసుకోవాలని కోరారు. పంపిణీ చేస్తారు. ఎన్యూమరేషన్ ఫామ్ ని voters.eci.gov.in నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివరాలు నింపిన ఎన్యూమరేషన్ ఫామ్ ను అప్లోడ్ చేసి ఎక్నాలజ్మెంట్ ను జూలై 24 లోపు BLOకి అందజేయండి. అవకాశం అందుకొని అడుగేయి ముందుకు సేకరిస్తారు. ఈసారి ప్రత్యేకత ఏంటి అంటే మన గౌరవ జిల్లా ఎన్నికల in the electoral race. So this is the main purpose for SIR and this is our duty as a citizen. आपकी मेरी हम सबकी कि हम support करें for the progress of our nation. Secondly, we have gathered here for 27th we have a International Day for Drug Awareness. So तेलंगाना गवर्नमेंट की MHA की पूरे 4-5 दिन का एक प्रोग्राम रखा गया है. जैसे कि कल हमने एक स्पोर्ट्स इवेंट कराया था डिग्री कॉलेज में, वैसे ही इस 5 दिन में यू प्लीज अंडरस्टैंड द ग्रेविटी, इसका इंपॉर्टेंस आप समझिए. कल SP सर एक स्पोर्ट्स इवेंट में आए, आज आपके सामने कलेक्टर मैडम है. सो the highest officers of the district are coming and talking with you. The reason being these are one of the most important pressing points of today. SIR, special intensive revision and drug awareness. Today जब मैं आज ऑफिस में देखता हूँ तो मोस्टली 2 तरीके का क्राइम्स सामने आ रहा है, which is going to be the major issues in the future. First is cyber crime and second is this drugs. So being from an engineering college in Delhi, I have seen మీకు ఇవ్వాలి ఫామ్ ఇచ్చిన తర్వాత మీరు 2002లో ఉన్న డీటెయిల్స్ పరంగా నింపి ఇవ్వాలి. ఎప్పుడే మీ తండ్రి పేరు ఏంటి, సీరియల్ నెంబర్ ఏంటి, ఏ నియోజకవర్గంలో ఉంది, అది కరెక్ట్గా ఇస్తేనే మనం ఇది మ్యాపింగ్ చేయబడుతుంది. సో చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ పరంగా చాలా డిలిషన్స్ వచ్చినాయి. సో కొంతమంది కావాల్సిన ఏం చెప్తున్నారు, మనం ఇది ఒక మతంకి కానీ ఒక సెక్షన్కి కానీ టార్గెట్ చేస్తున్నాం. కానీ అట్లాంటి కాకుండా మీ అందరికీ చెప్పడం జరుగుతున్నది, ఇది మనం ఒకటే పారదర్శకంగా అందరూ పొలిటికల్ పార్టీ సమన్వయంతో ఈ ప్రాసెస్ నిర్వహిస్తున్నాము. మా డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ నియోజకవర్గం స్థాయిలో కూడా ప్రతి వారంకి పొలిటికల్ పార్టీస్తో పిలిపించి వీళ్ళకి చెప్పడం జరుగుతున్నది. మన